నాకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఒక కామన్ మ్యాన్గా నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైనా సరే దానికి సమాధానం ఇస్తారని ఎదురు చూస్తున్నాను. ఏంటంటే, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చానండి. నాకు కొన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. పట్టాదారు పాస్బుక్ ఇష్యూ రిలేటెడ్ థింగ్స్. సో మా నాన్నగారు ఏదైతే పొలం కొన్నారో కొద్ది రోజులుగా ఆయన రిజిస్టర్ చేసుకొని పాస్బుక్ క్రియేట్ చేసి పెట్టుకోకుండా చాలా రోజుల తర్వాత, అది ఆయన చనిపోయిన తర్వాత మేము రియలైజ్ అయ్యి దీనికి పట్టాదారు పాస్బుక్ క్రియేట్ కాలేదని చెప్పి వెతుక్కొని మేము దాన్ని అప్లై చేసుకుంటూ దానికి కొన్ని సమస్యల్ని ఒకదాని తర్వాత ఒకటి రిజాల్వ్ చేసుకుంటూ ఫస్ట్ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి, అక్కడి నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, అక్కడి నుంచి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క సమస్యగా దగ్గరుండి తీర్చుకుంటూ వస్తూ ఇప్పటికీ జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో ఉంది. సో నా ఈ యొక్క ప్రశ్న నాకు సంబంధించింది కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు అప్పుడు ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద అలిగేషన్ చేస్తూ వీళ్ళు ఇన్ని భూ కబ్జాలు చేసినారు, ఇన్ని అసైన్ భూముల్ని పేదల దగ్గర నుంచి తీసుకొని రాయించేసుకున్నారు, అది చేశారు, ఇది చేశారు, నెంబర్ ఆఫ్ ఎలిగేషన్స్ చేస్తూ దానికి ఒక రెవెన్యూ సదస్సుని పెట్టారండి. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారే ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు. ఊరూరా అడ్వర్టైజ్మెంట్లు, బ్యానర్లు అవి ఇవి చేస్తూ రెవెన్యూ సదస్సులు చేసి అర్జీలు కలెక్ట్ చేశారు. మీకు ఏదైనా రెవెన్యూ రిలేటెడ్ సమస్య ఉంటే ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చేస్తుంది, మీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది, పరిష్కరించేస్తుంది, అది చేసేస్తుంది, ఇది చేసేస్తుందని. నాకు తెలిసి ఒక ఊరిలో 40 నుంచి 50 అర్జీలు, ఒక ఊరిలో. ఓ మండలంలో నాకు తెలిసి 1000 నుంచి 1200 అర్జీల దాకా ఒక్కొక్క చోట జరుగుతుంది. దీనిలో ఏ ఎంఆర్ఓనైనా సరే, ఏ ఆర్డీఓ అయినా సరే, ఏ కలెక్టర్ అయినా సరే, మేము ఇన్ని పరిష్కరించాము, ఇంతమంది సమస్యలతో వచ్చారు, ఇన్ని పరిష్కరించాము అని దాని డేటా రిలేటెడ్ సమాధానం ఇవ్వండి చాలు, ఇంకేమొద్దు. సో నిజంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదు, పేపర్లోనే ఉంటుందా ఈ ప్రభుత్వ పని అనేది మనకు తెలిసిపోతుంది. ఎవరైనా సరే ఇన్ని సమస్యలు వచ్చినాయి, 15% చేసుంటే కూడా మీ ప్రభుత్వము టాప్ రేటింగ్ ఇవ్వచ్చండి మీ ప్రభుత్వానికి. ఉత్త మాటలు తప్ప ఆ బ్యానర్లో పెట్టిన ఖర్చుకు రిలేటెడ్ తగ్గట్టు కూడా పనిచేయరు. అందరికీ తెలిసిందే అండి, రెవెన్యూలో పనిచేసే వాళ్ళు బకాసర్లు. వాళ్ళు నార్మల్గానే పనిచేయరు, డబ్బులు ఇస్తే కానీ పని జరగని పరిస్థితి అని జగమెరిగిన సత్యం అది. వీళ్ళేదో వచ్చి మేము రెవెన్యూ సదస్సు పెట్టేస్తాం, క్లియర్ చేసేస్తాం, వాట్సాప్ గవర్నెన్స్, ఆన్లైన్ కంప్లైంట్స్, ఇవన్నీ వద్దండి. సో ఏ కలెక్టర్ అయినా, ఏ యొక్క ఎంఆర్ఓ అయినా, యొక్క ఆర్డీఓ అయినా ఇన్ని అస్సలు నేను రెవెన్యూ మినిస్టర్ని అడగదలుచుకుంటున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని అర్జీలు వచ్చినాయి, దాంట్లో ఎన్ని పరిష్కారం చేయగలిగినారో చెప్పగలుగుతారా? అతనికి నాకు తెలిసి ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో పోతే అది ఆ ఇచ్చిన అర్జీ ఏ మూలందో కూడా తెలియదండి. దాంట్లో డ్యూ డేట్ కూడా ఇచ్చారు, 45 రోజుల్లో మీరు పరిష్కారం చేసేస్తారా అనేసి. దాని రిలేటెడ్ అప్డేట్ ఇవ్వగలిగినారా? ఇవన్నీ మన వాళ్ళు ఏంటంటే మభ్యపెట్టి పబ్బం గడుపుతుంది తప్ప ఈ గవర్నమెంటు చేతలలో కానీ ఎటువంటి పని అయితే జరగడం లేదని నా యొక్క పర్సనల్ ఫీలింగ్ అండి. మీకు ఎవరైనా పని జరుగునుంటే నిజంగా చెప్పండి, దాన్ని రివ్యూ చేద్దాం. నిజంగానే మీకు పని అంటే మంచిదే. సో మీరు కనుక, మీకు ఆ నెంబర్ కూడా ఇచ్చారు, మనం అర్జీ సబ్మిట్ చేయగానే ఒక నెంబర్ ఇచ్చారు, ఆ రెఫరెన్స్ నెంబర్, దీన్ని రిజాల్వ్ చేసి దీన్ని ఇన్ని రోజుల్లో రిజాల్వ్ చేస్తాం, దాని రిలేటెడ్ రెఫరెన్స్ నెంబర్ అనేసారు. అవి ఉంటే అవి ట్యాగ్ చేయండి, కమెంట్ చేయండి, చూద్దాం ఎంతవరకు అనేసి. నేను యాజ్ అ కామన్ మ్యాన్గా పలాని పార్టీకి రిలేటెడా, ఈ పార్టీకి రిలేటెడ్, ఆ పార్టీకి రిలేటెడా కాదు. సో కొన్ని విషయాలు మనం ఏ సొసైటీలో మనకు రిలేటెడ్, మన సరౌండింగ్ సొసైటీలో ఏం తప్పు జరుగుతుందో, ఎందుకంటే
అపోజిషన్ అనేది వీక్గా ఉన్నప్పుడు పబ్లికే అపోజిషన్ అయ్యి ప్రశ్నించాలి అనేది నా యొక్క సెల్ఫ్ ఫీలింగ్ అనమాట. సో రోజుకొక ఈ గవర్నమెంట్ మంచి చేస్తే మంచిదే అండి. ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేసింది అనుకోండి, లబ్ధి చేకూరుతుందంటే వెల్ అండ్ గుడ్. కానీ మంచి జరగట్లేదు అని తెలుస్తున్నప్పుడు మనం పబ్లిక్కే పాయింట్అవుట్ చేస్తూ వెళ్తే వాళ్ళకు భయం అనేది ఉంటుంది అన్నది నా యొక్క పర్సనల్ ఫీలింగు. సో ఇలాంటిది రోజుకో టాపిక్తో మనం వస్తూ ఉందాం, క్వశ్చన్ చేస్తూ ఉందాం. చూద్దాం గవర్నమెంట్ ఎలా. నేనేం గవర్నమెంట్ వచ్చి డైరెక్ట్గా నాకు రెస్పాన్స్ ఇచ్చేస్తుందని లేదు. ఇట్లా మనం క్వశ్చన్ చేస్తూ వెళ్ళేసరికి ఇది స్ప్రెడ్ అవుతూ నెంబర్ ఆఫ్ పీపుల్ క్వశ్చన్ చేస్తుంటే దానికి ఏదో ఒక రోజు ఏదో ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుందని ఆశాభావంతో నమస్కారం.